హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీ అయిన పచ్చి నెత్తల కర్రీ అండి. చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను, చూసేయండి. ముందైతే కడాయి పెట్టుకుని ఒక 2 గరిటెలు అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఒక 8 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. అది కూడా కొంచెం వేగాక ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసుకోండి. నేను ఒక టమాటా అలాగే 4 ఉల్లిపాయలు అయితే పేస్ట్ ఆడేసుకుని వేసుకున్నాను. అది కూడా కొంచెం వేయించుకోండి. ఒక 5 నిమిషాలు వేయించుకున్నాక ఒక 2 గరిటెలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోండి. పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోండి. అలాగే ఒక 2 గరిటెల ఉప్పు అయితే వేసుకుని వేయించేసుకోండి. అది కూడా ఒక 5 నిమిషాలు వేయించేసుకోండి బాగానే. పచ్చివాసన బాగా పోతేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది. చూసారా దగ్గరికి ఎంత బాగా ఎగిపోయిందో. బాగా వేగాక ఒక 2 గరిటెల కారం అయితే వేసుకోవాలి. కారం కూడా వేసేసుకున్నామండి. అటు ఇటు అయితే కలిపేసుకోవాలి. అది కూడా ఒక 5 నిమిషాలు అయితే బాగా వేయించేసుకోవాలి. కారం కూడా మగ్గితే కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కారం వేసిన వెంటనే చాలామంది వేసేస్తారు, అలా బాగోదు. చూసారు ఎంత దగ్గరికి అయిపోయిందో. ఇప్పుడు శుభ్రంగా కడిగిన పచ్చి నెత్తలను అయితే వేయించేసుకోవాలి. ఈ పచ్చి నెత్తలు కూడా వేసేసుకొని అటు ఇటు కలిపేసుకోవాలండి. ఈ కర్రీ అయితే సిమ్లోనే ఉడికించుకోండి. మరీ హైలో పెట్టేసుకుంటే నెత్తలన్నీ బాగా ఉడికిపోతే విడిపోతాయండి. సిమ్లోనే వేయించుకోండి. చూసారా ఎంత బాగా కలుపుకుంటున్నానో, అలా స్లోగా కలిపేసుకొని దీన్ని కూడా ఒక 5 నిమిషాలు అయితే మగ్గిచ్చేసుకోండి. మగ్గిచ్చేసుకున్నాక కొన్ని వాటర్ అయితే వేసి ఒక 5 నిమిషాలు అయితే మగ్గిచ్చేసుకోండి. ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాక దగ్గరికి మగ్గిపోవాలండి. వాటర్ అన్నీ దగ్గరికి అయిపోయేలా మగ్గిపోవాలి. చూసారా ఇలా దగ్గరికి అయితే అయిపోయింది. చూసారా కర్రీ అయితే అలా ఉడుకుతుండగానే ఒక గరిటె గరం మసాలా వేసుకుని కలిపేసుకోండి. స్లోగాని కలిపేసుకుంటే మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో టేస్టీ అయిన నెత్తల కర్రీ రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన నెత్తల కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.